వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను రాము. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మీడియాపై సీట్ సరే, నేతల స్కామ్లపై ఎందుకు వేయలేదు కేటీఆర్. మేడారం జాతరకు 3 కోట్ల మంది, తొలిసారి భారీ ఏర్పాట్లు. తిరుమలలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలన పరమైన వ్యాప్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం తరచు కమిషన్లు, ప్రత్యేక దర్యాప్తు బృందాలను పేరుతో అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఒక మంత్రికి సంబంధించిన వార్తను ఉటంకించినందుకు మీడియా సంస్థలపై సీట్ వేయడాన్ని తప్పుబట్టిన కేటీఆర్, సొంత పార్టీ నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణలపై మాత్రం ఎందుకు విచారణ జరపడం లేదని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయని చెబుతున్న పలు ఘటనలను కేటీఆర్ తన ప్రకటనలో ఏకరువు పెట్టారు. ఒక మంత్రి పిఏ రేవంత్ సహచరుడు కలిసి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి 300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై సిట్ లేదు. ములుగు జిల్లాలో మంత్రి పిఏ ఇసుక దందాలో కోట్లు దండుకుంటే చర్యలు లేవు. రెవెన్యూ మంత్రి కుమారుడు 100 కోట్ల భూకబ్జాకు పాల్పడితే కేసు పెట్టిన పోలీస్ అధికారి బదిలీ అయ్యారు, కానీ కబ్జాపై విచారణ లేదు అని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్ను 8 కోట్ల కోసం బెదిరించారని, కస్తూర్బా గాంధీ పాఠశాలల బంకర్ బెడ్స్ కొనుగోలులో 100 కోట్ల కుంభకోణం జరిగిందని, లిక్కర్, హోలోగ్రామ్ టెండర్ వివాదం, చీప్ లిక్కర్ కంపెనీలకు అక్రమ అనుమతులు వంటి అనేక స్కామ్లపై ప్రభుత్వం ఎందుకు సిట్ వేయలేదని ఆయన నిలదీశారు. యూనివర్సిటీ భూముల అమ్మకంలో భారీ మోసం జరిగిందని సుప్రీంకోర్టు కమిటీయే తేల్చినా విచారణ జరపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే ఓ టీవీ ఛానల్ వేసిన వార్తను కేవలం ఊటంకించినందుకు అనేక ఛానళ్లపై, డిజిటల్ మీడియాపై సిట్ ఏర్పాటు చేశారు. అసలు వార్త వేసిన వారిని వదిలేసి ఈ కొత్త డ్రామా ఎవరిని కాపాడటానికి, ఎవరిని వేటాడటానికి అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించే మీడియా గొంతుకులపై వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరను కుంభమేళ తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతర కోసం 251 కోట్లు మంజూరు చేశారని మంత్రులు తెలిపారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ను పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం జాతర సమాచారం, పార్కింగ్, రూట్ మ్యాప్ వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు జాతర ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. భక్తుల కోసం మై మేడారం పేరుతో ఒక వాట్సాప్ చాట్ బాట్ను కూడా ప్రారంభించారు. 76 58 91 23 00 నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జాతరకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. రద్దీ, పార్కింగ్, ఆర్టీసీ బస్సు సౌకర్యం వంటి వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. తిరుమలకు వచ్చే భక్తులు సౌకర్యార్థం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొండపై పాదరక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా లగేజ్ కౌంటర్ల తరహాలలోనే ఆధునిక క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమవామ అన్న ప్రసాద సముదాయం వద్ద ఈ నూతన విధానాన్ని టీటీడీ అందుబాటులోకి వచ్చింది. పాదరక్షల నిర్వహణలో భక్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయగా భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పుడు తిరుమలలోని 8 కీలక ప్రాంతాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో భక్తులు తమ పాదరక్షలను కౌంటర్లో అప్పగించినప్పుడు వారికి ఒక క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో పాదరక్షల సంఖ్య, సైజు, భద్రపరిచిన ర్యాక్, బాక్స్ నెంబర్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. భక్తులు తిరిగి వచ్చి స్లిప్ను స్కాన్ చేయగానే వారి పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో సిబ్బందికి వెంటనే తెలిసిపోతుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.